హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ తేజ మేచర్ల. వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా మారుతుంటే అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్టతను దెబ్బతీయడానికి ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో గమనిస్తున్నారా? మన దేశీయ పారిశ్రామిక వ్యవస్థను, తద్వారా భారత ఆర్థిక రంగాన్ని కుప్పకూల్చడానికి కొన్ని మీడియా సంస్థలు ఎలాంటి ఫేక్ న్యూస్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయో మీకు తెలుసా? తాజాగా భారతీయ దిగ్గజ సంస్థ అదానీ గ్రూప్స్ను, అలాగే మన దేశ సార్వభౌమత్వాన్ని టార్గెట్ చేస్తూ జరిగిన ఒక అంతర్జాతీయ కుట్ర బట్టబయలైంది. అసలు ఆ తప్పుడు కథను వెనుకున్న అసలు రహస్యం ఏంటి? భారతదేశ ఎదుగుదలను ఓర్వలేక అంతర్జాతీయ శక్తులు ఆడుతున్న ఈ మైండ్ గేమ్స్ వెనుకున్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో క్లియర్గా సాక్ష్యాలతో సహా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి. ఈ మొత్తం వ్యవహారంలో కొన్ని మీడియా సంస్థలు భారతదేశంపై బురద చల్లడానికి ఎంతలా దిగజారాయో స్పష్టమైన ఆధారాలతో నిరూపితమైంది. గతంలో అదానీ గ్రూప్ అంతర్జాతీయ మార్కెట్లో చట్టబద్ధంగా చేసిన ఒక ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ను బూచిగా చూపిస్తూ ఈ సంస్థలు కథనాలు అల్లాయి. పైగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాయర్కు ఫీజులు ఇచ్చి సెటిల్మెంట్ చేయించుకున్నారని రాశారు. అమెరికాలో తమపై ఉన్న ఒక కేసును క్లోజ్ చేయించడానికి అదానీ గ్రూప్ లంచం ఇవ్వజూపింది అంటూ ఒక తప్పుడు కల్పిత కథనాన్ని వండి వార్చాయి. అయితే ఈ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని, అది కేవలం అంతర్జాతీయ నిబంధనల ప్రకారం జరిగిన సాధారణ వ్యాపార ప్రక్రియ మాత్రమేనని నిపుణులు తేల్చి చెప్పారు. సాధారణంగా జరిగే ఒక వాణిజ్య ప్రతిపాదనను లంచం ఇవ్వజూపినట్లుగా తప్పుదోవ పట్టించి రాయడం వెనుక చాలా దుర్బుద్ధి ఉందని తెలుస్తోంది. ఇలాంటి మీడియా సంస్థలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బలమైన ప్రభుత్వం దేశ ప్రయోజనాలను, దేశీయ పరిశ్రమలను రక్షించడంలో ఎంతో దృఢంగా వ్యవహరిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న జాతీయవాద ఆర్థిక వాదనల వల్ల విదేశీ శక్తులు బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు భారత్ లొంగడం లేదు. దేశంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ వేదికలపై భారత బ్రాండ్ వాల్యూను మోదీ ప్రభుత్వం నిలబెడుతోంది. విదేశీ ప్రచారాలు మన దేశ ప్రగతిని అడ్డుకోలేవని, భారతీయ మార్కెట్ మరియు వ్యవస్థలు అత్యంత పారదర్శకంగా, బలంగా ఉన్నాయని ఈ పరిణామాలు మరోసారి రుజువు చేశాయి. చూసారుగా ఫ్రెండ్స్, భారతదేశం అంతర్జాతీయంగా అగ్రరాజ్యాల సరసన నిలబడుతుంటే ఓర్వలేక మనపై డిజిటల్ యుద్ధం ప్రకటిస్తున్న ఇటువంటి మీడియా కుట్రలను మనం తిప్పికొట్టాలి. దేశ ప్రగతిని కాంక్షించే ప్రతి ఒక్కరూ జాతీయవాదానికి, దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న మోదీ ప్రభుత్వానికి గట్టిగా మద్దతుగా నిలవాల్సిన సమయం ఉంది. మీడియా ప్రచారాల వెనుకున్న అసలు నిజాలను, మన దేశ రక్షణ మరియు ఆర్థిక సార్వభౌమత్వానికి సంబంధించిన ఇటువంటి యథార్థ విశ్లేషణలను నిరంతరం తెలుసుకోవడానికి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జై హింద్. Mind Media, the voice of India.